కానీ ఆత్మానుభవం పొందాలంటే ఏం చేయాలి? మనసు గ్రహించాలి. మనసు గ్రహించాలంటే ఏం చేయాలి? మనసుకి ఏకాగ్రత రావాలి. ఏకాగ్రత రావాలంటే ఏం చేయాలి? నీకున్న పురుష ప్రయత్నంతో కొద్ది గొప్ప చేయాలి. ఏ విధంగా నోటితో ఎక్కువ మాట్లాడుతా అర్థం అనుకో, అప్పుడు నోటిని కంట్రోల్ చేసుకుంటావు కదా. ఎంతసేపు చేయగలవు మాట్లాడకుండా? కానీ అవతరాలు తిట్టినా కొట్టినా విషపు వాయువులు వచ్చినా ఏం చేసినా అమ్మో నాయన బాధపడతావు కదా. కడుపు నొప్పి వస్తావు, మాట్లాడకుండా ఉండలేకపోతావు, మురుగుతావు కదా. కాబట్టి నువ్వు నోరు మూసినంత మాత్రం చేస్తా ఆ లోపల ఉన్న భావాలని గట్టిగా మొదలగొట్టడం అన్నీ చేస్తావు. అంటే నువ్వు గమనించి గుర్తించి తెలుసుకునే లక్షణాలతోనే ఈ దేహం ద్వారా, మూగ సంగీల ద్వారా, భాష ద్వారా నీ బాధ వ్యక్తం చేస్తా పోగొట్టడం ప్రయత్నిస్తావు. అంతేగాని కామకోసాలు లొంగదీసి స్వాధీనం చేస్తుంది. దాని ద్వారా మనసు శుద్ధి పొందిన తర్వాత తత్వదృష్టి ఏర్పడి, జ్ఞానం ఏర్పడి, ఇది వచ్చిపోయేది నా స్వరూపం ద్వైతం కాదు అద్వైతం అనే భావన, ఈ వేదాంతాలు, ఈ పదార్థాలు, భక్తి కర్మ జ్ఞాన విచారణలు అన్నీ కూడా శ్రమ ఉన్నా లేకపోయినా అందరూ ఆచరించే విధంగా లేవు. భక్తి మార్గాల్లో ఏంటి? ధర్మార్థ మోక్షాల్లో నీకు దేవం ఇక్కడ పుట్టింది నశించే లోపల నీకు మోక్షం కొడుతా. మోక్షం అంటే ఏంటి? సాలోక్య సారూప సామీప్యముక్తుడు అంటే దేవం పోయినా కూడా వైకుంఠమో లేకపోతే కైలాసమో మణిపుర వాసమో ఏదో ఒక లోకానికి వెళ్ళి అక్కడ ఆ యొక్క దేవుళ్ళ యొక్క ఆకారాలతో నామాలతో నువ్వు కూడా వాళ్ళ గణాలతోనే దౌర్భాగ్యంగా ఉంటూ క్రమక్రమంగా నువ్వు ఆ విషయం యొక్క స్వరూపంగా నువ్వే అవుతావు. కానీ విషయం యొక్క శక్తి కాదు ఆ మాయాశక్తి. నువ్వు విశ్వరూపం ధరిస్తావు కాబట్టి కోట్ల బ్రహ్మదేవుడు, విష్ణువులు, శివుడు అన్నీ కూడా నీవే. కానీ ఆ మాయ ఎవరిది? విష్ణుమాయ అంటే ఎవరు? నీ మాయ ఏంటి? నేను ఉన్నాననే ఉనికితో, నేనున్నాననే చైతన్యంతో, నేనున్నాననే అనుభవంతో, నేనున్నానే ఆంధ్ర లక్ష్యంతో, నేనున్నానే మౌన లక్ష్యంతో, నేనున్నానే పరిపూర్ణ లక్ష్యంతో, నేనున్నానే శ్రేష్టగా నేను ఉన్నాను అన్న అవగాహన చేసుకోవటానికి స్వతసిద్ధంగా ఉన్న, అనుభవ సిద్ధంగా ఉన్న ఉనికి చాలు. ఉనికిగానే ఉన్నది. ఉనికి ఉన్నదని లేదని అనుకునేవాడుగా నువ్వు వచ్చిపోయేవాడుగా ఉన్నావు. నువ్వు వచ్చిపోయేవాడు ఉన్నా లేకపోయినా జ్ఞానంతో అజ్ఞానంతో సత్యాన్వేషణ అసత్య నిరాకరణ చేస్తున్నంత కాలము, చర్చలు ఉన్నంత కాలము ప్రయత్నం చేయక తప్పదు. అటువంటి ప్రయత్నంతో నీకేమి అవగదంత జ్ఞానం కలగదు. ఎందుకు? ఆత్మ స్వత సిద్ధం, స్వానుభవిక వేద్యం. స్వానుభవంలో ఉన్నది సహజంగా సహజ జ్ఞానంతో జ్ఞాన స్వరూపంగా ఉంది. సహజ జ్ఞానం స్వయం జ్ఞానంతో ఉంది. స్వయం జ్ఞానం ఎలా ఉంది? స్వయం శుద్ధి గమనికతో ఉంది. స్వయం శుద్ధి గమనిక ఎలా ఉంది? స్వయం మౌన గమనిక. కాబట్టి అస్థిపాతి ప్రియం ఆంధ్ర లక్ష్యంతో నువ్వు ఎప్పుడు అప్పుడు అన్ని లేకుండా ఉన్నావు. కానీ ఎన్ని బాధలు ఉన్నా, ఎంత ఇది ఉన్నా నీకు ప్రతిబంధకం కాదు. నీ దేహాన్ని గమనించడానికి, గుర్తించి తెలుసుకోవడానికి దేహం ఉన్న అవయాలు ఏమైనా ప్రతిబంధకమా? దీంట్లో మాట్లాడతాను మిగతా అవయాలు ప్రతిబంధకమా? అరే కళ్ళగంటూ కళ్ళను విచారిస్తూ ఇతరులు చెబుతూ అన్ని పనులు చేసుకుంటున్నావు కదా. అన్ని పనులు చేసుకోవడం దేహానికి దేహవయాలు ఏ విధంగా ప్రతిబంధకం కాదు. అజ్ఞానం అహంకారం అనేది కూడా జ్ఞానాన్ని తెలుసుకోవడం ప్రతిబంధకం కాదు. జ్ఞానాజ్ఞాలుగా నువ్వు ఎప్పుడూ కూడా ఎరుగుతూ ఉన్నప్పుడు జ్ఞానాజ్ఞానాలు ప్రసక్తే లేదు. అంటే ఎరుక లక్ష్యంతో నీవు స్వయం జ్ఞానంతో ఉన్నావు. ఎరుక లక్ష్యం ప్రతిబంధకం కాదు. కాబట్టి ఎప్పుడు నువ్వు స్వచ్ఛంద పరిపూర్ణ మౌన స్వరూపంగా ఉన్నావని స్వయం ప్రభుత్వ సూచనతో సరళంగా, శుద్ధిగా, స్వచ్ఛంగా స్వామి నిర్గుణ చైతన్య నీకు అవగతం చేస్తున్నాడు.